ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెంకటరెడ్డి గారు, ఏంటి సార్ ఇది? మీరేమో మీ పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రధానంగా ఆయన అడుగుతున్నదేమో నాకు వెరిఫికేషన్ చేసి చూపించండి అయ్యా, వైఎస్ఆర్సీపీకి ఎన్ని పడ్డాయి, స్లిప్పులు అన్నీ ఉన్నాయా, టీడీపీకి ఎన్ని పడ్డాయి, స్లిప్పులు అన్నీ ఉన్నాయా, ఇంకొకరికి ఎన్ని ఓట్లు పడ్డాయి, స్లిప్పులు అన్నీ ఉన్నాయా, ఈ నెంబరు ఆ నెంబరు సరిపోయిందా, ఇది వెరిఫికేషన్ కరెక్ట్గా చేసి చూపించాలి వాళ్ళు ముందు కూర్చొని. కానీ మేము అది చేయం, మొత్తం డేటా తీస్తాం. మీరు ఏ ఈఎంఐ కోరారో దాని డేటా మొత్తాన్ని తీసేసి ఇది కరెక్ట్గా పనిచేస్తుందో లేదని చూపిస్తాను మీకు. అంటే ఇప్పుడు నొక్కుతా, నేను వైఎస్ఆర్సీపీకి నొక్కుతా, ఆ స్లిప్ వైఎస్ఆర్సీపీ అని వస్తుంది. అది ఓకే, అసలు అలా పడిందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఉన్న అవకాశాన్ని ఈసీ ఎందుకు కాదంటోంది? పైగా డేటాను పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, ఇప్పుడు తీసేయాల్సి వస్తుంది. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈవీఎం చిత్రాలు ఇంకా చాలా చూడాలి మనం. ఈవీఎం చిత్రం, అంతకుముందు ఏవిఎం ప్రొడక్షన్స్ అని ఉండేది, ఇప్పుడు ఈవీఎం ప్రొడక్షన్స్. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎం ముఖ్యమంత్రి, ఈవీఎం ఏంటి డిప్యూటీ సీఎం, ఈవీఎం మంత్రులు, ఇప్పుడు ఇంత ఈవీఎం ఎమ్మెల్యేలు అనమాట. ఈవీఎం ప్రభుత్వం కాబట్టి ఇక ఈవీఎం చిత్రాలు చాలా ఉన్నాయి. మీరు చెప్పిన అట్లోనే కాకుండా ఈవెన్ బీజేపీ ఎంపీ కూడా ఒక చిన్న ఇది యాడ్ చేస్తాం. మీరు చెప్పారు కాబట్టి ఈవీఎం సమర్పించు చంటి సినిమాలో అప్పుడు చంటి అనే ఒక సినిమా వచ్చింది, అందులో వెంకటేష్ బాబు హీరోయిన్ మీనా ఉంటారు. ఇప్పుడు వెంకటేష్ తీసేద్దాం ఈ చంటి సినిమాలో, ఇది పొలిటికల్ సినిమా అనుకుందాం, ఏం మిగులుతుంది తెలుసు కదా మీకు? అక్కడ కూడా మీనా ఉన్నాడు, ఇక్కడ కదా ముఖేష్ కుమార్. నేనేం చెప్పలేదు సార్, చాలా అద్భుతంగా నటించారు వాళ్ళిద్దరు. ఇక్కడేమో ముఖేష్ కుమార్ నటిస్తున్నారు, మీరు చెప్పాలి. ముఖేష్ కుమార్ మీనా ఈవీఎం సమర్పించు, ముఖేష్ కుమార్ మీనా గారు ఉన్నారు ఇక్కడ. ఈవీఎం చిత్రాల్లో ఇప్పుడు ఏంటంటే మనం అడిగింది ఒకటి, వాళ్ళేమో మేమే ఎంతవరకు చిత్రం వేస్తాం అంతవరకు వేయాలో, మొత్తం మీరు మొత్తం చిత్రం అడగకూడదు అంటున్నారు వాళ్ళు. అంటే ఏంది, మాక్ పోలింగ్ పెడతారంట. అంటే ఏంది, ఈవీఎం మిషన్లో అందరిని కూర్చోబెట్టి ఇదిగోండి దీనికి నొక్కుతుంటే ఇది పడుతుందా లేదా చూపిస్తారంట. అది ఆల్రెడీ ఎలక్షన్స్ అప్ కంటే ఎలక్షన్స్ ప్రతి పోలింగ్ బూత్ లో ముందు చూపిస్తారు. అది కాదు కదా అడిగేది. ఈ రోజు ఏడీఆర్ కావచ్చు, లేదంటే విఎఫ్డి కావచ్చు, అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ కావచ్చు, లేదంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ కావచ్చు, ఈ ప్రముఖ సంస్థలో దేశవ్యాప్తంగా వీళ్ళు అన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి దాన్ని విశ్లేషించి వీళ్ళు ఇస్తూ ఉంటారు. వీటికి ఒక క్రెడిబిలిటీ ఉంది. వీళ్ళని ఎప్పుడు ఎవరో కూడా ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే మిగిలిన పార్టీలు కానీ ఏ ప్రభుత్వాలు కూడా వీటిని ఎక్కడ తప్పుపట్టినటువంటి దాఖలాలు కూడా లేవు. వీళ్ళు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ కి కౌంటింగ్ రోజు ఏ విధంగా పోలైన ఓట్లు ఎన్ని ఉన్నాయి, కౌంటింగ్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, మొత్తం వాళ్ళన్ని టాలీ చేసి ఏ నియోజకవర్గాలు ఎంతెంత డిఫరెన్స్ వచ్చింది అనేది క్లియర్ గా వాళ్ళు ఇచ్చారు. దాని మీద ఎన్నికల కమిషన్ స్పందించాలి కదా ఫస్ట్ పాయింట్. దాన్ని స్పందించడం మానేసి అసలు మీరు ఎన్నికల ప్రక్రియ బిగిన్ అయినప్పటి నుంచి చూడండి ఈశ్వర్ గారు, మనం డిబేట్లు కూడా కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లు అప్పుడు దేశవ్యాప్తంగా అప్పటికి 6 ఫేజీల ఎలక్షన్ అయిపోయింది. 6 ఫేజీల ఎలక్షన్స్ అయిపోయినాక దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లకు ఒక రూలు, ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్కి ఒక రూల్ పెట్టారు. అప్పుడే ఎలక్షన్ కమిషన్ మీద మనం కోర్టుకు వెళ్ళాం. అంటే ప్రజాస్వామ్యంలో ఒక ఎన్నికల కమిషన్ మీద కోర్టుకు వెళ్ళడం, అది కూడా అధికార పార్టీ వెళ్ళటం అనేది ఆ రోజు మనం అనుకున్నాం. నిజంగా ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటి ఎలక్షన్ కమిషన్ సిగ్గుతో తలదించుకోవాలి అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తులని. ఆ రోజు అట్లా ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు సంబంధించి అదే చేశారు. ఇదే గుంటూరులో ఒక పోలింగ్ బూత్ కదా సార్, ఒక నియోజకవర్గం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 4136 పోస్టల్ బ్యాలెట్ ఓట్లుంటే 12 బాక్సుల్లో ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లని ఏదో సీల్ వేయకుండా పెట్టారు. సీల్ వేయకుండా 4000కు పైగా 4136 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఉంటే ఎలక్షన్స్ అయిపోయిన 12 రోజుల తర్వాత 13 రోజుల తర్వాత సీల్ వేయలేదని గుర్తించారంట అప్పుడు అధికారులు. అది కూడా ఎవరో కంప్లైంట్ తీశారా, సీల్ వేయలేదని దేశపూర్వకంగా వేయలేదా, వేసినటువంటి సీల్ని తీసేశారా, ఎన్నో అనుమానాలు వస్తాయి. ప్రజాస్వామ్యం ఒక ఎన్నికల వ్యవస్థ ఒక్క ఓటుతోనే తారుమారయ్యేటటువంటి పరిస్థితి, ఒక్క ఓటుతో నియోజకవర్గంలో గెలిపోవటంలో కూడా డిసైడ్ అయ్యేటటువంటి పరిస్థితిలో 4136 ఓట్లకి 12 బాక్సులకు సీల్ వేయాల, ఒక బాక్స్ కాదు సార్, 12 బాక్సులకు సీల్ వేయకపోతే 12-13 రోజుల తర్వాత అక్కడ ఎవరో చూసి కంప్లైంట్ ఇస్తే ఏ రాజకీయ పార్టీ వాళ్ళు అప్పుడు వెళ్ళి అధికారులు సీల్ వేసి వచ్చారు. ఎన్నికలు ఎంత బ్రహ్మాండంగా జరిగిందని మీకు అక్కడ అర్థం అవుతుంది కదా. అసలు ఎన్నికల ప్రక్రియ ఎంత బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని మీకు అర్థం అవుతుంది కదా. 1000 ఓట్లు ఉంటాయి సార్ పోలింగ్ బూత్ లో, మహా అయితే 1100 ఓట్లు ఉంటాయి. ఆ పోలింగ్ బూత్ లో 1100 మంది ఓటు వేయడానికి తెల్లారు 3-4 గంటలు అయిన పరిస్థితి. ఇది ఎక్కడ జరగదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది కూడా 2024 ఎన్నికల్లోనే జరిగింది. మరి ముఖేష్ కుమార్ మీనా గారి ఆధ్వర్యంలోనే జరిగింది. సో ఇంత బ్రహ్మాండంగా జరిగింది. ఇంకొక విచిత్రం,
హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో హిందూపూర్ మున్సిపాలిటీలు అంటే ఇవన్నీ ఈవీఎం చిత్రాల్లో ఒక్కొక్కటి. అదొక చిత్రం, ఇదొక చిత్రం, ఇది ఇంకో విచిత్రం అనమాట. హిందూపూర్ మున్సిపాలిటీలో 36వ వార్డుకు సంబంధించి దాని పోలింగ్ బూత్ నెంబర్ 28, అది ముదిరెడ్డిపల్లి కింద వస్తుంది. 578 ఓట్లుంటే 108 ఓట్లు పోలేని సార్. అంటే మిగిలిన 570 ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి 464, తెలుగుదేశానికి 95, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 ఓటు అంట. ప్రతి పోలింగ్ బూత్ లో 2 ఏజెంట్లు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్ లో అసెంబ్లీ అభ్యర్థి తరపున 1 ఏజెంట్, పార్లమెంట్ అభ్యర్థి తరపున 1 ఏజెంట్, 2 ఏజెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ ఉన్నారు. ప్లస్ అక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి కన్వీనర్లు ఉన్నారు, అక్కడ ఎక్స్ కౌన్సిలర్లు ఉన్నారు, పార్టీకి సంబంధించినటువంటి వార్డు అధ్యక్షులు ఉన్నారు, గ్రామ వార్డు సచివాలయాల కన్వీనర్లు పెట్టాం కదా పార్టీ తరపున, వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఓట్లు లేకుండా ఒకే ఓటు పడిందంట వైఎస్ఆర్ కాంగ్రెస్. ఎలా సాధ్యం అవుతుంది? అదే కదా ఇప్పుడు వివిప్యాట్లు అది ఓపెన్ చేస్తే ఆ చిత్రాలు బయటకు వస్తాయి. అందుకని ఓపెన్ చేయనంటున్నారే వాళ్ళు. చేయరు, చేస్తే మొత్తం దేశవ్యాప్తంగా వీళ్ళ దొల్లతనం అంతా బయటపడింది కదా. మీరు చెప్పిన హిందూపూర్కి సంబంధించి సార్, విఎఫ్డి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళు అందులో క్లియర్గా హిందూపూర్ కూడా రాశారు. ఏ నియోజకవర్గాలు ఎఫెక్ట్ అయ్యాయని సంబంధించి ఒకసారి అది విఎఫ్డికి సంబంధించినటువంటిది ఒకసారి డిస్ప్లే చేయండి. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఇచ్చిన 49 లక్షల ఓట్లు తేడా వచ్చిందని చెప్పింది. ఒక ఆంధ్రప్రదేశ్లో 12.54% అదనంగా ఈసీ మొదట చెప్పిన దానికి, చివర చెప్పిన దానికి, ఆఖరికి కౌంటింగ్ చేసే సమయానికి పెరిగింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇస్తూ వచ్చింది. అందులో ఆంధ్రప్రదేశ్లో మనం క్లియర్గా చూస్తున్నాం 12.54% ఓట్లు శాతం తేడా వచ్చిందని. 49 లక్షల ఓట్లు 25 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్లో ప్రభావం చూపాయి అని అంటున్నారు. అందులో 7 సీట్స్ పార్లమెంటరీ సెగ్మెంట్స్కి సంబంధించి, పార్లమెంటరీ సీట్స్కి సంబంధించి 7 రాశారు. 7 అంటే ఏవేవి ఉన్నాయో ఒకసారి చదువుతాను వినండి. ఒంగోలు ప్రస్తుతం అందులో భాగమే కదా ఇప్పుడు మనకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఒంగోల్ వేర్ ద టీడీపీ హ్యాస్ వన్ బై ఏ మార్జిన్ ఆఫ్ 50,199 votes. కర్నూల్ వేర్ ద టీడీపీ హ్యాస్ వన్ బై ఏ మార్జిన్ ఆఫ్ 1,11,298 votes. నంద్యాల్ వేర్ ద TDP has won by a margin 1,11,975 votes. Hindupur, మీరు చెప్పింది సార్, Hindupur, where the TDP has won by a margin of 1,32,427 votes. Narsaraopet, where the TDP has won by 1,59,729 votes. Yeluru, where the TDP has won by 1,81,857 votes. And Anantapur, where the TDP got 1,88,555 votes. 1-2 కాదు, లక్షల్లో వచ్చి చేరిపోయాయని వాళ్ళు రాసింది. నేను చెప్తున్నది కాదు, మీరు చెప్తున్నది సార్. భారతదేశం హిందూపూర్లో 1 ఓటు పడ్డం ఏంటి సార్? అదే దట్టు అక్కడ కౌన్సిలరు, మా కన్వీనర్లు, 2 ఏజెంట్లు, ఇద్దరు ఏజెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా అక్కడ 300కు పైగా ఓట్లు రావాల్సినటువంటిది. ఎందుకంటే 578 ఓట్లు ఉంటే కాంగ్రెస్ కు 464. ఇది ఇంకో ఈవీఎం విచిత్రం అనమాట. ఈవీఎం విచిత్రం. ఇంకెక్కడ నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా ఒక వార్డులో 400 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాలా. ఇక 460 కాంగ్రెస్ టీడీపీకి పాపం తక్కువ కనిపిస్తున్నాయి. 95. 460 ఈవీఎం చిత్రాల్లో ఇది ఇంకో పార్ట్ అనమాట. డౌట్ రాకుండా ఇదొక పార్ట్. కేవలం 1 ఓటు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డట్టుగా చూపించారు. ఎంత దారుణం సార్. ఇట్లాంటి చిత్రాలు చాలా ఉన్నాయి. 543 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటాయి భారతదేశం మొత్తం. ఒకటేమో అనానమస్ అయింది. 542 పార్లమెంట్లకి ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో ఒక 4 నియోజకవర్గాలు తప్ప 542లో 4 తీసేస్తే 538 నియోజకవర్గాల్లో 362 నియోజకవర్గాల్లోనేమో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు తక్కువ ఉన్నాయి. మిగిలిన 176 నియోజకవర్గాల్లోనేమో పోలైనటువంటి ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు అదనంగా ఉన్నాయి. ఇది భారత ప్రజాస్వామ్యం ఎన్నికల వ్యవస్థ 2024లో అద్భుతంగా ఏడీఆర్ రిపోర్ట్. మరి ఇది తప్పైతే ఏడీఆర్ మీద చర్యలు తీసుకుంటే ఎన్నికల కమిషన్ నోరు ఎందుకు మెదపట్లేదు? ఎన్నికల కమిషన్ నోరు ఎందుకు మెదపట్లేదు? ఇప్పటి వరకు మేము అడిగింది మాక్ పోలింగా? అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా సార్. వచ్చినటువంటి వాళ్ళకి మేము కోర్టులకు వెళ్ళి రోజు పోరాడాలి వెళ్తున్న పరిస్థితి. అరే బాబు, ఇదో మేము పలానా 12 పోలింగ్ బూతుల్లో డబ్బులు కట్టారు. ఒక్కొక్క పోలింగ్ బూత్కి సంబంధించి 47,200, దాదాపుగా 5 లక్షలకు పైన డబ్బులు ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పే చేసి, ఇదిగోండి అక్కడ మాకు పోలైన ఓట్లు ఎన్ని, దాంట్లో సేమ్ వీవీప్యాట్ స్లిప్లు వస్తున్నాయా లేదా చెక్ చేయమని అడుగుతుంటే వెరిఫికేషన్ చేయరంట. మాక్ పోలింగ్ చేస్తారు. అంటే ఏంటి? మొత్తం ఆ డేటా తీసేసి అక్కడ ఆ మిషన్ ఈవీఎం పనిచేస్తుందో లేదో వాళ్ళు బెల్ అధికారులు వాళ్ళు వచ్చి ఇదే కదా ప్రాణం, దీన్ని పెట్టుకుంటేనే కదా అవకతవకలు జరిగాయో తెలిసి. అసలు మొన్న 26వ తారీఖున 26 జూన్ ఇదే ముఖేష్ కుమార్ మీనా గారు ఈ మొత్తం అరేంజ్ చేసేయండి డేటా మొత్తం
అని చెప్పి ఇచ్చారనేది ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. అంటే 45 రోజులు ఉండాలి సార్, 45 రోజులు ఉండాలి. అసలు అప్లై చేయడానికి 30 రోజులు టైం ఉంది. అవును, ఎవరు మనం ఏదైతే అనుమానాలు ఉంటే మనం ఈవీఎంలకు దానికి అనుమానాలు ఉన్నప్పుడు డబ్బులు పే చేసి ఒక్కొక్క ఈవీఎంకి సంబంధించి 47,200 పే చేయడానికి 30 రోజుల సమయం. అంటే జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తే జూలై 4వ తారీఖు దాకా టైం ఉంది. కానీ ఈయన జూన్ 26వ తారీఖునే ఇచ్చేపేస్తాడు మొత్తం డేటా అంతా. ఆల్రెడీ 20 రోజులు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయి డిలీట్ చేసేయండి అని చెప్పి. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. 45 రోజుల డేటా అంతా భద్రంగా ఉంచాలి. 45 రోజుల్లో ఈ కోర్టులు వీటికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు వెళ్తారో అవన్నీ అనుమానాలు నివృత్తి అయినాక చేయాలి. ఇప్పటికీ మేము అది చేయమంటున్నాం. మీ శ్రమ అంతా ఇప్పుడు ఇక్కడికి పోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తాం. ప్రజలకు ఈ రోజు క్లారిటీ ఉంది. ప్రజలకి ఖచ్చితంగా ఈవీఎంల ద్వారా జరిగినటువంటి మోసం ద్వారానే వాళ్ళు గెలిచారు. డేటాను డిలీట్ చేస్తామని అంటున్నారు, అంతేనా? కోర్టుకి వెళ్ళి చెబుతున్నారు సార్ వాళ్ళు. ఏమని? మేము మాక్ పోలింగే చేస్తాం. ఈ వీవీప్యాట్లు ఇప్పుడు పోలైన ఓట్లకి వీవీప్యాట్ స్లిప్లు కరెక్ట్గా వస్తున్నాయి, మేము చేయమండి అయ్యి అంటే డైరెక్ట్ చెప్తున్నారు. అంటే ఏంది? ఎందుకు మీ దగ్గర నిజంగా అనుమానం లేకపోతే, మీరు నిజంగా మోసం చేయకపోతే, ఈవీఎంలు నిజంగా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరగకపోతే ఎస్ మేము అడిగిన దానికి చూపించడానికి మీ ఏంటి ప్రాబ్లం? డబ్బులు కట్టంగా ఉట్టిపోయినానికి అడుగుతున్నారా? దాంతో రూల్ ప్రకారం అడుగుతున్నాం కదా, సుప్రీంకోర్టు ఇచ్చిన రూల్ ప్రకారం అడుగుతున్నాం కదా. ఎందుకు చేయమంటున్నారు? ఎందుకు దాన్ని మేము చేయమంటున్నారు అంటే ఇట్లాంటి చిత్రాలన్నీ ఇంకా చాలా బయటకు వస్తాయి కాబట్టి. ఇట్లాంటి చిత్రాలన్నీ బయటకు వస్తే భారత ప్రజాస్వామ్యం పక్క దేశాల దగ్గర తలదించుకునే పరిస్థితి. ఇలాంటి ఎన్నికల వ్యవస్థతో భారతదేశం నడుస్తుందా అని చెప్పి పక్క దేశాలతో, ప్రపంచంలో ఉన్న మిగిలిన దేశాల దగ్గర తలదించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇట్లాంటిదంతా బయటకు వస్తే తిరుగుబాటు వస్తుంది. కాబట్టి అందుకని ఇవన్నీ బయటకు రానిరు. అదేమంటే డేటా ఆల్రెడీ 20 days లో పోతాయని అంటున్నారు. ఇప్పుడేమో మీరు వెరిఫికేషన్ అడిగితే వాళ్ళు మాక్ పోలింగ్ అని మొత్తం అందులో ఉన్నటువంటి డేటా డిలీట్ చేసి వేరే చోట ఎక్కడో స్టోర్ చేస్తారట. మరి అక్కడ ఇంకా ఈజీ కదా ట్యాంపరింగ్ అనేది. అట్టగా సార్ దిక్కే ఉంది. మనం చెప్పాను గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 12 బాక్సులు సీల్ అయిపోతే 12-13 రోజుల తర్వాత గుర్తించారంట సీలు. అంటే ఈ లోపు ఎవరు కావాలంటే బ్యాలెట్ బాక్సులు ఈ తీసేసి మళ్ళీ అవి కావాలంటే పెట్టేసుకుంటారా? రైట్. అంటే ఇట్లాంటివన్నీ చిత్రాలు చాలా జరిగినాయి. గమనించండి, ఇది ఈవీఎం ద్వారా వచ్చిన ప్రభుత్వం తప్ప ప్రజల ఓట్లతో వచ్చినటువంటి ప్రభుత్వం అయితే కాదు.